ఓం శాంతి. విసిడి నంబర్ 729, టీపీజీ ఆంధ్రప్రదేశ్. ओम शांति। ఓం శాంతి. आज है रात्रि क्लास। ఈరోజు రాత్రి క్లాస్ అయ్యింది. 2 दिसंबर 1967 का। 2 డిసెంబర్ 1967ది. जब भी किसी को समझाते हैं ఎప్పుడైనా ఎవరికైనా అర్థం చేయించినట్లయితే तो ये समझाना है कि भक्ति मार्ग दुब्बण है। అప్పుడు ఇది అర్థం చేయించాలి, ఏమనంటే భక్తి మార్గం ఊబి అని. दुब्बण अर्थात दलदल। దుబ్బడ్ అంటే ఊబి. दलदल में से जितना ही निकलने की कोशिश करते हैं ఊబిలో నుండి ఎంత బయటికి రావడానికి ప్రయత్నం చేస్తామో उतना और ही फंसते जाते हैं। ఇంకా అంతే ఇరుక్కుపోతూ వెళ్తాం. ये भक्ति मार्ग का कितना हंगामा है। ఇది భక్తి మార్గం యొక్క ఎంత హంగామా ఉంది. ज्ञान में तो चुप रहना है, జ్ఞానంలోనైతే శాంతిగా ఉండాలి. अपन को आत्मा समझ बाप को याद करना है। స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని స్మృతి చెయ్యాలి. कर्म करते भी अपने को आत्मा समझ और अपने धाम को याद करना है। కర్మలు చేస్తూ స్వయాన్ని ఆత్మ అనుకొని తమ ధామాన్ని స్మృతి చెయ్యాలి. अंत में అంతంలోని आत्मा और आत्मा के धाम के सिवाय और कोई याद न रहे। ఆత్మ మరియు ఆత్మ యొక్క ధామం తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు. इन बातों को समझाने वाले बड़े अच्छे चाहिए। ఈ విషయాల గురించి అర్థం చేయించేటటువంటి వారు చాలా మంచివారై ఉండాలి. समझाने वाले खुद कच्चे होंगे అర్థం చేయించేటటువంటి వారు స్వయం పచ్చిగా ఉన్నట్లయితే तो वो भी प्रजा बनेंगे। అప్పుడు వారు కూడా ప్రజలే తయారవుతారు. आत्मिक स्थिति पक्की चाहिए। ఆత్మిక స్థితి పక్కాగా కావాలి. बिल्कुल देह और देह के संबंधों से नष्ट मोह। పూర్తిగా దేహం మరియు దేహం యొక్క సంబంధీయులతోని నష్టమోహ. पक्के होंगे పక్కాగా ఉన్నట్లయితే तो दूसरों को समझा सकेंगे। అప్పుడు వేరే వారికి అర్థం చేయించగలుగుతాము. अनुभव सब बच्चों ने सुनाया। అనుభవం పిల్లలందరూ విన్నారు. कहेंगे कि यहाँ तक हम भी दुब्बण में थे। అంటారు ఇంతవరకు ఏమనంటే మేము కూడా ఊబిలోని మొదట ఉండేవారిమి. बाकी चोटी जाकर बची। మిగతాది పిలక మిగిలి ఉంది. अभी तुमको तो ब्राह्मण बन सबको दुब्बण से निकालना है। ఇప్పుడైతే మీరు బ్రాహ్మణుడుగా అయ్యి అందరినీ తీయాలి. धीरे धीरे करते करते डूबे हैं। నెమ్మది నెమ్మదిగా అయ్యి మునిగాము.
और निकालना तो झट हो जाता है। మరియు రావడం అయితే వెంటనే అయిపోతుంది. सिर्फ बुद्धि में बात बैठनी चाहिए। కేవలం బుద్ధిలోని విషయం కూర్చోవాలి. डूबने में आधा कल्प, మునగడంలోని అర్ధకల్పం और निकालने में एक जन्म लगता है। మరియు బయటికి రావడంలోని ఒక్క జన్మ పడుతుంది. बच्चे समझते हैं कितना सहज निकलना होता है, పిల్లలు అర్థం చేసుకుంటారు బయటికి రావడం ఎంత సహజంగా ఉంటుంది. परंतु फिर भी टाइम लगता है। కానీ అయినా టైం పడుతుంది. इतना लंबा टाइम क्यों लग जाता है? ఇంత ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది? लगना चाहिए 1 सेकंड। ఒక్క సెకండు పట్టాలి. परंतु एक जन्म लग जाता है। కానీ ఒక జన్మ పట్టేస్తుంది. कोई कोई के संगम में 2-3 जन्म भी होते हैं। కొంతమందిది సంగమ యుగంలోని 2-3 జన్మలు కూడా ఉంటాయి. परंतु निश्चय बुद्धि विजेते नहीं बन पाते। కానీ నిశ్చయ బుద్ధి విజేతగా అవ్వలేకపోతారు. ब्रह्मा के लिए गाया हुआ है, బ్రహ్మ కోసం గాయనం ఉంది. राजा जनक के लिए गाया हुआ है। రాజా జనకుడు గురించి గాయనం చేయబడి ఉంది. 1 सेकंड में जीवन मुक्ति। ఒక్క సెకండ్లోని జీవనముక్తి. समर्थी की बात है ना। సమర్థి యొక్క విషయం అయ్యింది కదా. इन बातों में डरना और मुझना नहीं चाहिए। ఈ విషయాలలోని భయపడడం మరియు సంశయం చెందకూడదు. बहुत सहनशील बनना चाहिए। చాలా సహనశీలులుగా అవ్వాలి. बाबा बहुतों को देखते हैं, బాబా చాలా మందిని చూస్తారు. मूड बहुत जल्दी बिगड़ जाता है। మూడు చాలా త్వరగా పాడైపోతుంది. ऐसे मूड बिगाड़ने की आदत वाले कभी सुधरते नहीं है। ఆ విధంగా మూడుని పాడు చేసుకునేటటువంటి వారు ఎప్పుడూ పరివర్తన అవ్వరు. थोड़ी थोड़ी बात पर फंक हो जाते हैं। కొద్ది కొద్ది విషయాలలోని విచలితమైపోతారు. फिर तो सुधरना भी मुश्किल हो जाता है। మళ్ళీ అప్పుడు పరివర్తన అవ్వడం కూడా కష్టమైపోతుంది. फिर कम पद पाए लेते हैं। మళ్ళీ తక్కువ పదవిని పొందేస్తారు. नहीं तो बच्चों को अथाह खुशी होनी चाहिए। లేకుంటే పిల్లలకి చాలా ఖుషి అనేది ఉండాలి. घड़ी घड़ी मूड ऑफ नहीं होना चाहिए। గడియ గడియ మూడ్ ఆఫ్ అవ్వకూడదు. समझते तो हैं कि बाप के बने हैं, అర్థమైతే చేసుకుంటారు తండ్రి వారిగా అయ్యాము అని. जिस बाप के बने हैं वो हमारा टीचर भी है ఏ తండ్రి వారిగా అయితే అయ్యామో వారు మన టీచర్ కూడా అయ్యారు. और गुरु भी है। మరియు గురువు కూడా అయ్యారు. तीनों की मदद से हमको पार जाना है। ముగ్గురి సహాయంతోనే మనం ఒడ్డుకు చేరుకోవాలి. और तीनों की शक्ति एक में ही आ जाती है। మరియు ముగ్గురు శక్తి ఒక్కరిలోకే వచ్చేస్తుంది. उस एक को पहचानना चाहिए। ఆ ఒక్కరిని గుర్తించాలి. निश्चय बुद्धि बनना चाहिए। నిశ్చయ బుద్ధిగా అవ్వాలి.
निश्चय उखड़ने और निश्चय बैठने का ही रोल है। నిశ్చయం కూర్చోవడం మరియు నిశ్చయం వెళ్ళిపోవటం యొక్క విఘ్నమే అయ్యింది. माया घड़ी घड़ी निश्चय को उखाड़ देती है। మాయ గడియ గడియ నిశ్చయాన్ని పెకిలించేస్తూ ఉంటుంది. तुम जानते हो మీకు తెలుసు बेहद की राजधानी स्थापन हो रही है। బేహద్దు రాజధాని స్థాపన అవుతుంది. बेहद की राजधानी किसे कहा जाता है? బేహద్దు రాజధాని అని దేనిని అనడం జరుగుతుంది? दुनिया की हिस्ट्री में जितने भी राजाएं और राजधानियां स्थापन हुई है, ప్రపంచం యొక్క హిస్టరీలో ఎన్నైతే రాజధానిలు మరియు రాజులు తయారయ్యారో वो सब हद के राजाएं हुए और हद की राजधानियां हैं। అవన్నీ హద్దు యొక్క రాజులు అయ్యారు, హద్దు యొక్క రాజధానిలు అయ్యాయి. बेहद का बाप आकर के बेहद की राजधानी स्थापन करते हैं। బేహద్దు తండ్రి వచ్చి బేహద్దు రాజధానిని స్థాపన చేస్తారు. उस बेहद की राजधानी में ఆ బేహద్దు రాజధానిలోని नंबरवार पद हैं। నెంబర్ వారుగా పదవులు ఉన్నాయి. पद पाने वाले ढेर के ढेर हैं। పదవులు పొందేటటువంటి వారు అనేకం ఉన్నారు. तो पद के लिए पुरुषार्थ करना चाहिए। అయితే పదవి కోసం పురుషార్థమని చెయ్యాలి. यहाँ से ट्रांसफर होते हैं। ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అవుతారు. कहाँ से? ఎక్కడ నుండి? बेसिक नॉलेज से ट्रांसफर होते हैं। బేసిక్ నాలెడ్జ్ నుండి ట్రాన్స్ఫర్ అవుతారు. एडवांस पढ़ाई में जाते हैं। అడ్వాన్స్ చదువుల్లోకి వెళ్తారు. फिर वहाँ से भी ट्रांसफर होते हैं। మళ్ళీ అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ అవుతారు. ये ट्रांसफर होने की खुशी बहुत चाहिए। ఈ ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి ఖుషి చాలా కావాలి. बाबा भी रोज कहते हैं बच्चों तुम पदमा पदम भाग्यशाली बनते हो। బాబా కూడా అంటారు పిల్లలు మీరు పదమ భాగ్యశాలీలుగా తయారవుతారని. तुम्हारी कमाई बहुत ऊंची है। మీ సంపాదన చాలా ఉన్నతమైనది. इनके लिए नहीं कहते వీరి కోసం అనడం జరగదు. कि ये पदमा पदम भाग्यशाली बनते हैं। ఏమనంటే వీరు పదమ భాగ్యశాలిగా తయారవుతారు అని. इनके फॉलोअर्स के लिए भी नहीं कहते, వీరి యొక్క ఫాలోవర్స్ కోసం కూడా అనబడదు. तुम्हारे लिए कहते हैं మీ కోసం అంటారు. कि तुम पदमा पदम भाग्यशाली बनते हो। ఏమనంటే మీరు పదమ భాగ్యశాలిగా తయారవుతారు. ऊंचते ऊंच भगवान ఉన్నతుడు భగవంతుడు और ऊंचते ऊंच शिव बाबा को तुमने पहचाना है। మరియు ఉన్నతుడు శివబాబాని మీరు గుర్తించేశారు. ऊंचते ऊंच सौदागर है। ఉన్నతమైన వ్యాపారి అయ్యారు. इसलिए प्रदर्शनी में भी पहले ये बताओ అందువలనే ప్రదర్శనలోని కూడా మొట్టమొదటి ఇది చెప్పండి. कि बाबा कहते हैं मुझे याद करो। ఏమనంటే బాబా అంటారు నన్ను స్మృతి చెయ్యండి. इस याद से ही तुम पवित्र वन वर्षा पाए लेंगे। ఈ స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అయ్యి వారసత్వాన్ని పొందుతారు. परंतु इतनी सहज बात का भी पता नहीं चलता है కానీ ఇంత సహజమైన విషయం గురించి కూడా कि తెలియదు. क्यों नहीं समझते हैं। ఏమనంటే ఎందుకు అర్థం చేసుకోరు? नहीं तो समझना बहुत सहज है। లేకుంటే అర్థం చేసుకోవటం చాలా సహజం. बेहद का बाबा बेहद का वर्षा देंगे। బేహద్దు బాబా బేహద్దు వారసత్వాన్ని ఇస్తారు.
84 जन्मों में हद के बाबा मिले। 84 జన్మలలోని హద్దు యొక్క బాబాలు లభించారు. अभी से एक अंतिम जन्म में तुम्हें बेहद का बाबा मिला है। ఇప్పుడు ఈ అంతిమ జన్మలోని మీకు బేహద్దు బాబా లభించారు. उनसे बेहद का वर्षा मिलता है। వారి ద్వారా బేహద్దు వారసత్వం లభిస్తుంది. बेहद की राजधानी का वर्षा है। బేహద్దు రాజధాని యొక్క వారసత్వం అయ్యింది. और ब्रह्मांड भी बेहद का है। మరియు బ్రహ్మాండం కూడా బేహద్దుదయ్యింది. ये बातें समझाते समय चेहरे में खुशी होनी चाहिए। ఈ విషయాలని అర్థం చేయించేటటువంటి సమయంలోని ముఖంలోని సంతోషం ఉండాలి. रमक आनी चाहिए। ఉయ్యాల ఊపు ఉండాలి. बाप जो ज्ञान सुनाते हैं, తండ్రి ఏదైతే జ్ఞానాన్ని వినిపిస్తారో बाप अच्छी रीति जानते हैं। తండ్రి మంచి రీతిలోని తెలుసు. తండ్రికి మంచి రీతిలోని తెలుసు. ब्राह्मण बच्चे ये भी जानते हैं బ్రాహ్మణ పిల్లలకి ఇది కూడా తెలుసు. कि ज्ञान सुनाना तो सहज है, ఏమనంటే జ్ఞానాన్ని వినిపించటం అయితే సహజం. ज्ञान सुनाने में बहुत तीखे होते हैं। జ్ఞానాన్ని వినిపించడంలోని చాలా తీక్షణంగా ఉంటారు. परंतु కానీ वो नशा नहीं रहता है, ఆ నష ఉండదు. याद का नशा नहीं रहता। యాదు యొక్క స్మృతి యొక్క నష ఉండదు. समझते हैं जो मिला सो अच्छा। అనుకుంటారు ఏం లభించిందో అది बाप మంచిది. तो कहते हैं ये तो कल्प कल्प की बाजी है। తండ్రి అయితే అంటారు ఇదైతే కల్పకల్పం యొక్క పందెం అయ్యింది. थोड़े में खुश नहीं हो जाना चाहिए। కొద్దిగలోనే సంతోషం పడిపోకూడదు. अच्छा प्रजापद मिला तो सही, మంచిది ప్రజా పదవి లభించేసినా కూడా కరెక్టే, సరే. बच्चे जो खुशी में रहते हैं పిల్లలు ఏదైతే ఖుషీలో ఉంటారో उनको प्राप्ति भी बहुत होती है। వారికి ప్రాప్తి కూడా చాలా అవుతుంది. खुशी संगम युग का खजाना है। ఖుషి సంగం యుగం యొక్క ఖజానా అయ్యింది. याद में रहने से खुशी बढ़ती है। స్మృతిలో ఉన్నట్లయితే ఖుషి పెరుగుతుంది. औरों की सेवा करने का मेवा వేరే వారి యొక్క సేవని చేసేటటువంటి మేవా ఫలం खुशी मिलती है। ఖుషి లభిస్తుంది. ये खुशी का खजाना गंवाना नहीं चाहिए। ఈ ఖుషి యొక్క ఖజానాన్ని పోగొట్టుకోకూడదు. कलकत्ते में भी अच्छे अच्छे बच्चे हैं। కలకత్తాలోని కూడా మంచి మంచి పిల్లలు ఉన్నారు. अच्छे ही मददगार बनते हैं। మంచిగానే సహయోగిలుగా అవుతారు. बच्चे उल्लास में रहते हैं పిల్లలు ఉల్లాసంలోని ఉన్నట్లయితే तो अपन को मददगार समझते हैं। అప్పుడు స్వయాన్ని సహయోగిలుగా అనుకుంటారు. मददगार बच्चे जाने कि हम क्या करते हैं। సహయోగి పిల్లలు తెలుసుకుంటారు మనం ఏం చేస్తున్నాము. जिनको मदद करते हैं वो भी जाने कि कौन क्या मदद करते हैं। ఎవరికైతే సహాయాన్ని చేస్తున్నారో వారికి కూడా తెలుసు ఏమనంటే ఎవరు ఎంత సహాయాన్ని చేస్తున్నారో. सबको तो नहीं मालूम पड़ सकता। అందరికీ అయితే తెలియదు. देने वाले भी खुश होते हैं, ఇచ్చేటటువంటి వారు కూడా సంతోషిస్తారు. कि हम बाबा को देते नहीं हैं परंतु हम लेते हैं। ఏమనంటే మేము బాబాకి ఇవ్వము కానీ తీసుకుంటాము.
सर्विस में बिजी रहने से खुशी रहती है। సర్వీస్లోని బిజీగా ఉన్నట్లయితే ఖుషి ఉంటుంది. सर्विस का समाचार बाबा को देते तो है ना। సర్వీస్ యొక్క సమాచారాన్ని బాబాకైతే ఇస్తారు కదా. जहाँ कम सर्विस, ఎక్కడైతే తక్కువ సర్వీస్, इतना लाभ नहीं निकलता है, అంత లాభం అనేది వెలువడకపోయినట్లయితే तो समझाया जाता है कि ऐसे ऐसे करो। అప్పుడు అర్థం చేయించటం జరుగుతుంది. ఏమనంటే అలా అలా చెయ్యండి. ये कोई छोटी दुकान नहीं है। ఇదేమి చిన్న దుకాణం కాదు. छोटी दुकान ही फिर बड़ी दुकान बन जाती है। చిన్న దుకాణమే మళ్ళీ పెద్దదైపోతుంది. सेल्समैन का समाचार जाता है कौन अच्छी बिक्री करते हैं। సేల్స్ మెన్ యొక్క సమాచారం అనేది వెళ్తుంది. ఏమనంటే ఎవరెవరు మంచిగా అమ్ముతారు. पहले पहले जो दुकान में चढ़ते हैं మొట్టమొదట ఎవరైతే దుకాణంలోకి వెళ్తారో तो पहले हल्का काम सफाई आदि करने का जोर दिया जाता है। మొదట తేలికైన పని, శుభ్రం చేసేటటువంటి పని చేయడం కోసం జోరుని ఇవ్వడం జరుగుతుంది. जो अच्छी बिक्री करते होंगे, ఎవరైతే మంచి అమ్మకాన్ని చేస్తారో, अच्छा धंधा चलाते होंगे, మంచిగా వ్యాపారాన్ని నడిపిస్తారో उनका फिर समाचार जरूर सेठ के पास जाएगा। వారి యొక్క సమాచారాలు మంచిగా సేటు దగ్గరికి వెళ్తాయేమో. यहाँ भी ऐसे है। ఇక్కడ కూడా అలాగే बहुत सर्विस करने वालों का नाम बाबा के पास पहुँचता है। చాలా సర్వీస్ చేసేటటువంటి వారి యొక్క సమాచారం బాబా దగ్గరికి వెళ్తుంది. ये तो रूहानी मिलिट्री है। ఇదైతే ఆత్మిక మిలిటరీ అయ్యింది. आज स्टूडेंट हैं फिर मेजर, आज स्टूडेंट हैं फिर मेजर, ఈ రోజు స్టూడెంట్ అయ్యారు, రేపు మేజర్, लेफ्टिनेंट आदि भी बनते हैं। లెఫ్టినెంట్ మొదలుగున్నవి కూడా అవుతారు. कोई मार्शल भी बन जाएंगे। కొంతమంది మార్షల్ గా కూడా అయిపోతారు. कोई समान पद वाले भागीदार भी बन जाएंगे। కొంతమంది సమాన పదవి కలిగిన భాగస్థులుగా కూడా అయిపోతారు. सेठ बनेंगे ना। సేటుగా అవుతారు కదా. ये अविनाशी ज्ञान रत्नों का व्यापार है। ఇది అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారం అయ్యింది. इस व्यापार में जितनी कमाई है, ఈ వ్యాపారంలో ఎంతైతే సంపాదన ఉందో इतनी कमाई और किसी धंधे में नहीं हो सकती। అంత సంపాదన ఇంకా ఏ వ్యాపారంలోని అవ్వదు. वो कमाई एक जन्म के लिए होती है। ఆ సంపాదన ఒక జన్మ కోసం అవుతుంది. कितना भी कमावे, ఎంత సంపాదించినా अपने काम तो एक जन्म ही आवेगा, తమ కోసం ఒక జన్మ కోసమే వస్తుంది. बाकी तो पोत्रे पड़पोत्रे भले खाते रहे। మిగతా మనమలు మనమలు భలే తింటారు. और ये कमाई ऐसी है, మరియు ఈ సంపాదన ఎటువంటిది అంటే जन्म जन्मांतर काम आती है। జన్మ జన్మాంతరాలు పనికి వస్తుంది. 21 जन्म की तो गारंटी है, 21 జన్మల కోసం అయితే గ్యారెంటీ అయ్యింది. और 21 जन्म के आधार पर మరియు 21 జన్మల ఆధారంగా जो पुरुषार्थ करने की प्रैक्टिस पड़ती है, ఏదైతే పురుషార్థమని చేసేటటువంటి ప్రాక్టీస్ పడుతుందో वो 63 जन्म भी काम आती है। అది 63 జన్మలు కూడా పనికి వస్తుంది. जो यहाँ तीखे पुरुषार्थी बनेंगे, ఇక్కడ ఎవరైతే తీక్షణమైన పురుషార్థులుగా అవుతారో
वो 63 जन्म भी तीखा पुरुषार्थ करते रहेंगे। వారు 63 జన్మలలోని కూడా తీక్షణమైన పురుషార్థముని చేస్తూ ఉంటారు. कोई कोई तो एक जन्म में ही కొంతమంది అయితే ఒక్క జన్మలో गैलअप करके గ్యాలప్ చేసి सिपाही से सम्राट बन जाते हैं। సిపాయి నుంచి సమ్రాటుగా అయిపోతారు. इतनी तीखी पुरुषार्थ की गति होती है। ఇంత తీక్షణమైన పురుషార్థం యొక్క గతి ఉంటుంది. तो बाप समझाते हैं అయితే తండ్రి అర్థం చేయిస్తారు. इस पढ़ाई में बहुत गैलअप कर सकते हैं। ఈ చదువులోని చాలా గ్యాలప్ ని చేసుకోవచ్చు. बड़ी भारी कमाई है। చాలా ఎక్కువ సంపాదన అయ్యింది. तुम जानते हो మీకు తెలుసు, जो अच्छी सर्विस करते हैं ఎవరైతే మంచిగా సర్వీస్ ని చేస్తారో उनकी कमाई भी वैसे अच्छी होती है। వారి యొక్క సంపాదన కూడా అలాగే మంచిగా ఉంటుంది. सर्विस करने वाले को సర్వీస్ ని చేసేటటువంటి వారికి बाप बहुत प्यार करते हैं। తండ్రి చాలా ప్రేమిస్తారు. सबसे बच्चों को ही बाप याद करेंगे। సర్వీసెబుల్ పిల్లలనే బాబా స్మృతి చేస్తారు, తండ్రి స్మృతి చేస్తారు. जो कुछ भी नहीं करते हैं ఎవరైతే ఏమీ చెయ్యరో उनका तो नाम भी दिल पर नहीं रहता। వారి యొక్క పేరు కూడా హృదయంలోని ఉండదు, మనసులో. तो बच्चों को नाम वाला करना चाहिए। అయితే పిల్లలకి పేరుని ప్రసిద్ధిని చేసుకోవాలి. चारों ओर हैंड्स की डिमांड बहुत है, నలువైపులా హ్యాండ్స్ యొక్క డిమాండ్ చాలా ఉంది. परंतु ऐसे अच्छी सर्विस करने वाले बहुत कम हैं। కానీ అటువంటి సర్వీస్ ని చేసేటటువంటి వారి యొక్క డిమాండ్ అనేది చాలా తక్కువగా ఉంది, లోటు అనేది చాలా తక్కువగా ఉంది. दिल पसंद नहीं है। హృదయానికి ఇష్టమైన వారు లేరు. इसलिए अब क्लासेस भी कोचिंग के लिए निकालते हैं। అందువలనే ఇప్పుడు క్లాసెస్ కూడా కోచింగ్వి తయారు చేయటం జరుగుతుంది. सो भी कोचिंग क्लास में बहुत संभाल रखनी पड़ती है। అది కూడా కోచింగ్ క్లాస్లోని చాలా సంభాళించుకోవాల్సి వస్తుంది. आज की दुनिया में गुंडेबाजी कितनी है। ఈ రోజుల్లోని గుండాబాజీ ఎంత ఉంది. यहाँ भी ब्रह्मा कुमारियों के पीछे कीचक लग जाते हैं। ఇక్కడ కూడా బ్రహ్మకుమారీలు వెనుక కీచకులు పడిపోతారు. अच्छे अच्छे बच्चों की बहुत संभाल चाहिए। మంచి మంచి పిల్లల యొక్క సంభాలన అనేది చాలా ఎక్కువగా కావాలి. और खुशी में रहना चाहिए। మరియు ఖుషీలో ఉండాలి. ये तो सब समझते हैं कि हम नई दुनिया में जाते हैं। ఇదైతే అందరూ అర్థం చేసుకుంటారు. ఏమని అంటే మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము అని. दुनिया बदलती है तो बच्चों को मालूम पड़ता है ప్రపంచం మారినట్లయితే పిల్లలకి తెలిసిపోతుంది. कि हमारी दुनिया बदल रही है। ఏమనంటే మా ప్రపంచం మారిపోతుంది. दुनिया तो बदलती है, ప్రపంచం అయితే మారుతుంది. परंतु ये भी सोचना चाहिए कि हम उस दुनिया में क्या पद पावेंगे। కానీ ఇది ఆలోచించాలి. ఏమనంటే ఆ ప్రపంచంలోని మేము ఏ పదవిని పొందుతాము అని. ऊंच पद के लिए यहाँ कोशिश कराई जाती है। ఉన్నతమైన పదవి కోసం ఇక్కడ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. हम अच्छा पुरुषार्थ करते हैं మనం మంచిగా పురుషార్థమని చేసినట్లయితే तो कल्प कल्प हमको अच्छा पद मिलेगा। అప్పుడు కల్పం కల్పం మనకి మంచి పదవి లభిస్తుంది. ये बात सब बच्चे समझते हैं ఈ విషయాన్ని అందరూ పిల్లలు అర్థం చేసుకుంటారు. कि नई दुनिया में भी नंबरवार पुरुषार्थ अनुसार पद मिलता है। ఏమనంటే కొత్త ప్రపంచంలోని కూడా నెంబర్ వారుగా పురుషార్థానుసారంగా పదవి లభిస్తుంది. पुरुषार्थ नहीं होगा, పురుషార్థం లేకపోయినట్లయితే, पढ़ाई नहीं होगी చదువు లేకపోయినట్లయితే तो कम पद मिलेगा। అప్పుడు తక్కువ పదవి లభిస్తుంది. समझ में तो आता है, అర్థమైతే అవుతుంది.
कि सतयुग में रावण संप्रदाय तो होगा नहीं। ఏమనంటే సత్యుగంలోనైతే రావణ సంప్రదాయులైతే ఉండరు. ये तो कलयुगी दुनिया में रावण संप्रदाय है। ఇదైతే కలియుగంలోని రావణ సంప్రదాయులు ఉన్నారు. तो एग्जाम में भी అప్పుడు ఎగ్జామ్లోని కూడా कहीं कहीं ऐसा होता है ఏమనంటే అక్కడక్కడ ఇలా అవుతుంది. कि नकल करने वाले आगे बढ़ जाते हैं, ఏమనంటే ఎవరైతే కాపీ కొడతారో వారు ముందుకు వెళ్ళిపోతారు. रिश्वत देने वाले आगे बढ़ जाते हैं, లంచాన్ని ఇచ్చేటటువంటి వారు ముందుకు వెళ్ళిపోతారు. नई दुनिया में तो ऐसा कुछ भी नहीं होना है। కొత్త ప్రపంచంలో అయితే అలా ఏమీ అవ్వనున్నది కాదు. वहाँ तो सुखी ही सुख होगा, అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది. प्रजा भी सुखी होगी, ప్రజ కూడా సుఖీగా ఉంటుంది. राजाएं भी सुखी होंगे, రాజులు కూడా సుఖీలుగా ఉంటారు. राज परिवार भी सुखी होगा। రాజ పరివారం కూడా సుఖీగా ఉంటుంది. सिर्फ पद में अंतर पड़ जाता है। కేవలం పదవిలోని తేడా పడిపోతుంది. नंबरवार मर्तबे की फीलिंग तो यहाँ ही हो जाती है। నెంబర్ వారు పదవి యొక్క ఫీలింగ్ అయితే ఇక్కడే అయిపోతుంది. 5/12/67 की वाणी का दूसरा पेज। 5/12/1967 రెండవ పేజీ. सब बच्चों को फीलिंग आवेगी పిల్లలందరికీ ఫీలింగ్ వస్తుంది. कि नई दुनिया रूपी संगठन में हमारा क्या पद बनने वाला है। ఏమనంటే కొత్త ప్రపంచం రూపీ సంఘటనలోని మా పదవి ఏం తయారవ్వనున్నది. पद वगैरह कोई राजधानी नहीं चलती है। పదవి లేకుండా ఏ రాజధాని నడవదు. जिनको ऊंच मर्तबा मिलता है उनको खुशी उमंग उत्साह बढ़ता जाता है। ఎవరికైతే ఉన్నతమైన శ్రేణి లభిస్తుందో వారికి ఉమంగం ఉత్సాహం పెరిగిపోతుంది. उनकी आमदनी बहुत अच्छी होती है। వారి యొక్క సంపాదన చాలా మంచి రీతిలోని అవుతుంది. तो हर बात में होशियारी रखना అయితే ప్రతి విషయంలోని తెలివిని పెట్టుకోవటం बहुत अच्छी बात है। చాలా మంచి విషయం అయ్యింది. फीलिंग तो रहती है ना। ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. सुख की भी अच्छी फीलिंग आवेगी, సుఖం యొక్క ఫీలింగ్ కూడా మంచిగా వస్తుంది. दुख की भी फीलिंग तो आती है ना। దుఃఖం యొక్క ఫీలింగ్ కూడా వస్తుంది కదా. बाप तो कहेंगे पुरुषार्थ करो, తండ్రి అయితే అంటారు పురుషార్థంని చెయ్యండి, ऊंच पद पाओ, ఉన్నతమైన పదవిని పొందండి. तो जरूर खुशी की फीलिंग रहेगी। అయితే తప్పకుండా ఆ ఖుషి యొక్క ఫీలింగ్ అనేది ఉంటుంది. यहाँ संगम युग में खुशी की फीलिंग ఇక్కడ సంగం యుగంలోని ఖుషి యొక్క ఫీలింగ్ जन्म जन्मांतर की प्राप्ति कराती है। జన్మ జన్మాంతరాల యొక్క ప్రాప్తిని చేయిస్తుంది. बाकी ये ड्रामा तो पहले से ही बना हुआ है। మిగతాది ఈ డ్రామా అయితే మొదటి నుండే తయారు చేయబడింది. इसके लिए कहते हैं बनी बनाई बन रही अब कछु बननी न है। దీనికోసమే అంటారు బనీ బనాయి బన్ రహి అబుకచ్ బన్నీ నాయ్. తయారు చేయబడి ఉంది, తయారవుతూ ఉంది, తయారు చేయవలసిన అవసరం లేదు. बाप कहते हैं तुमको ज्ञान का तीसरा नेत्र दिया है। తండ్రి అంటారు మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇచ్చాను, याद करने के लिए। స్మృతిని చేయడం కోసం. अपनी जांच करो, తమ పరీక్షని చేసుకోండి, घड़ी घड़ी जांच करते रहो గడియ గడియ పరీక్షించుకుంటూ कि ఉండండి. हमारा बुद्धियोग बाप के साथ है। ఏమనంటే మా యొక్క బుద్ధియోగం తండ్రితో పాటు ఉందా, बुद्धियोग बाप के साथ कितना रहता है। బుద్ధియోగం తండ్రితో పాటు ఎంత ఉంటుంది.
और देह के संबंधियों और देह के पदार्थों के साथ बुद्धियोग कितना रहता है। మరియు దేహం యొక్క సంబంధీయులతోని దేహం యొక్క పదార్థాలతోని ఎంత సమయం ఉంటుంది. बाप का नाम, తండ్రి యొక్క పేరు, बाप का रूप, देश काल, ये सभी समझाया तो है ना। తండ్రి యొక్క నామం, రూపం, దేశం, కాలం వీటన్నింటి గురించి అర్థం చేయించటం అయితే జరిగింది కదా. समझ को तीसरा नेत्र कहा जाता है। తెలివిని మూడవ నేత్రం అని అనడం జరుగుతుంది. यहाँ तुम जैसे देखते नहीं हो, ఇక్కడ మీరు ఎలాగూ అంటే చూడనే చూడరు, अशरीरी हो जाना होता है। అశరీరిగా అవ్వాల్సి ఉంటుంది. बल बाबा की तरफ देखते हो, భలే బాబా వైపుకు చూస్తారు, परंतु याद करना जरूर है बाप को। కానీ తండ్రిని స్మృతి చెయ్యడం తప్పనిసరి అయ్యింది. कि बाप अलग है, बाबा अलग है। ఏమనంటే తండ్రి వేరు, బాబా వేరయ్యారా? या बेसिक नॉलेज की बात है। లేక బేసిక్ నాలెడ్జ్ యొక్క విషయం అయ్యిందా? बेसिक नॉलेज के लिए బేసిక్ నాలెడ్జ్ కోసం बूढ़े को बाबा कहा गया है। ముసలి వారిని బాబా అని అనడం ब्रह्मा జరిగింది. बाबा बूढ़े थे, బ్రహ్మ బాబా ముసలివారై ఉండేవారు, बल बाबा सामने था, భలే బాబా ఎదురుగా ఉండేవారు, परंतु बुद्धि में रहना चाहिए కానీ బుద్ధిలోనే ఉండాలి. कि हमें बाप को याद करना है। ఏమనంటే మాకు తండ్రిని స్మృతి చెయ్యాలి అని. बाप भी तुम बच्चों को देखते हैं, తండ్రి కూడా పిల్లలైన మిమ్మల్ని చూస్తారు. बाप की याद को भूलना नहीं है। తండ్రి యొక్క స్మృతిని మరిచిపోకూడదు. और बाप మరియు తండ్రి ऊंच पद पाने के लिए समझाते हैं। ఉన్నత పదవిని పొందడం కోసం అర్థం చేయిస్తారు. ऐसे न हो ఏమనంటే అలా అయిపోకూడదు. कि बुद्धि बैठे बैठे कहीं और चली जाए। ఏమనంటే బుద్ధి కూర్చొని కూర్చొని ఎక్కడికో వెళ్ళిపోకూడదు. और ये अभ्यास पक्का होता रहे, మరియు ఈ అభ్యాసం పక్కా बुद्धि के भटकने का। బుద్ధి యొక్క బుద్ధి భ్రమించేటటువంటిది. लंबे समय के पुरुषार्थी जीवन में ఎక్కువ సమయం యొక్క పురుషార్థి జీవితంలోని अगर अंत तक बुद्धि भटकती रही ఒకవేళ అంతం వరకు బుద్ధి భ్రమిస్తూ ఉన్నట్లయితే तो अंत मते అప్పుడు सोगते हो जाएगी। సోగతి అయిపోతుంది. इसके लिए अपन को पक्का पक्का आत्मा समझो। దీనికోసం మనం స్వయాన్ని పక్కాగా ఆత్మ అని అనుకోవాలి. अमृत वेले पक्का फाउंडेशन डालना चाहिए। అమృత వేళలోని పక్కా ఫౌండేషన్ ని వేయాలి. उस डायरेक्शन पर कम चलते हैं, ఆ డైరెక్షన్ మీద తక్కువగా నడుస్తారు. चलने से फायदा भी होगा। నడిచినట్లయితే లాభం కూడా ఉంటుంది. डायरी रखना बहुत जरूरी है। డైరీని పెట్టుకోవటం చాలా తప్పనిసరి. फिर ये भी देखना है మళ్ళీ ఇది కూడా చూడాలి. कि हमने यज्ञ की सेवा कितनी की। ఏమనంటే మనం యజ్ఞం యొక్క సేవని ఎంత చేసాం. हिसाब निकालेंगे तो आप ही लज्जा आवेगी లెక్కని తీసినట్లయితే తమంతట कि हमने तो 2 घंटा भी सर्विस नहीं की। ఏమనంటే మేమైతే 2 గంటలు కూడా సర్వీస్ ని చెయ్యలేదని. जैसे वो गवर्नमेंट होती है, ఎలా అయితే ఆ గవర్నమెంట్ ఉంటుందో ये भी ईश्वरीय गवर्नमेंट है। ఇది కూడా ఈశ్వరీయ గవర్నమెంట్ అయ్యింది. उस गवर्नमेंट की कोई 8 घंटा सर्विस करते हैं, ఆ గవర్నమెంట్ ది కొంతమంది 8 గంటలు సర్వీస్ ని చేస్తారు.
यहाँ देखना चाहिए हम कितनी सर्विस करते हैं। ఇక్కడ చూడాలి మేము ఎంత సమయం సర్వీస్ ని చేస్తాము. ఎన్ని గంటలు సర్వీస్ ని చేస్తాము. पोता मेल लिखते रहेंगे పోతా మెయిల్ వ్రాస్తూ ఉన్నట్లయితే तो बुद्धि में आवेगा। అప్పుడు బుద్ధిలోకి వస్తుంది. लिखने से दिखा भी सकेंगे। వ్రాసినట్లయితే చూపించగలం కూడా. बाबा भी आफरीन देंगे। బాబా కూడా ఆఫరిన్ ఇస్తారు. जो सर्विस नहीं करते हैं ఎవరైతే సర్వీస్ ని చెయ్యరో तो मुफ्त में अपने ऊपर कर्जा चढ़ाते रहते हैं। అప్పుడు చవకగా తమ మీద వడ్డీని పెంచుకుంటూ ఉంటారు, ఎక్కించుకుంటూ ఉంటారు. उनका फिर पद बहुत कम हो जाता है। మళ్ళీ వారి యొక్క పదవి చాలా తగ్గిపోతూ ఉంటుంది. फिर वो कर्जा भरना पड़ता है। మళ్ళీ ఆ అప్పుని తీర్చాల్సి ఉంటుంది. जन्म जन्मांतर कर्जा भरते रहेंगे। జన్మ జన్మాంతరాలు అప్పుని తీరుస్తూ ఉంటారు. नीच कर्जा मना అప్పు కర్జా అంటే ఏంటి బాబా అని స్టూడెంట్ అడిగారు. అప్పు అంటే కర్జా అంటే लोन लिया जाता है ना, లోన్ ని తీసుకోవటం జరుగుతుంది కదా, तो लोन देना पड़ता है। అప్పుడు లోన్ ని ఇవ్వాల్సి ఉంటుంది. यहाँ एक जन्म की बात नहीं है। ఇక్కడ ఒక్క జన్మ యొక్క విషయం కాదు. जो लोन लेते हैं ఎవరైతే లోన్ తీసుకుంటారో उसके ऊपर ब्याज के ऊपर ब्याज, ब्याज के ऊपर ब्याज भी चढ़ता जाता है। వారి మీద వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ కూడా పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. अगर इसी जन्म में लोन भरपाई नहीं किया तो ఒకవేళ ఇదే జన్మలోని లోన్ ని పూర్తిగా నింపకపోయినట్లయితే అప్పుడు ऐसे कर्जा चढ़ाने वालों का पद बहुत नीचा हो जाता है। అలా అప్పుని పెంచుకునేటటువంటి వారి యొక్క పదవి చాలా తగ్గిపోతుంది. यज्ञ में सर्विस नहीं की, యజ్ఞంలో సర్వీస్ ని చెయ్యలేదు, सेवा लेते रहे, సేవని తీసుకుంటూ ఉన్నట్లయితే, खाते पीते रहे, తింటూ త్రాగుతూ ఉన్నట్లయితే तो फिर दास दासी बनना पड़ेगा। అప్పుడు మళ్ళీ దాసదాసీయులుగా అవ్వాల్సి ఉంటుంది. इसलिए चार्ट रखना हर हालत में अच्छा है। అందువల్లనే చార్ట్ని పెట్టుకోవటం ప్రతి పరిస్థితిలోని మంచిది. नहीं तो दिल खावेगी లేకుంటే మనసు తింటుంది. कि हमने कितना टाइम वेस्ट किया। ఏమనంటే మేము ఎంత సమయాన్ని వేస్ట్ చేసుకున్నాం. बाप तो तुम बच्चों को युक्तियाँ बतलाते रहते हैं। తండ్రి అయితే పిల్లలైన మీకు యుక్తులని చెబుతూ ఉంటారు. अभी टाइम वेस्ट नहीं करना चाहिए। ఇప్పుడు టైం వేస్ట్ ని చేసుకోకూడదు. बाप को बच्चों के लिए रात दिन ख्यालात चलता रहता है। తండ్రికి పిల్లల కోసం రాత్రి పగలు ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. कहते हैं बड़े बड़े सेंटर खोलो, అంటారు పెద్ద పెద్ద సెంటర్లని తెరవండి, छोटे छोटे नहीं। చిన్న చిన్నవి కావు. हिम्मत बच्चों की और मदद बाप की। ధైర్యం పిల్లలది, సహాయం తండ్రిది. इस यज्ञ का नाम ही है राजस्वमेघ। ఈ యజ్ఞం యొక్క పేరే అయ్యింది రాజశ్వమేధం. अपनी अपनी राजाई के लिए తమ తమ రాజ్యాధికారం కోసం तुम ये यज्ञ रचते हो। మీరు ఈ యజ్ఞాన్ని రచిస్తారు. आत्मा रूपी घोड़े को स्वाहा करते हो। ఆత్మరూపి గుర్రాన్ని స్వాహా చేస్తారు. ये मन रूपी घोड़ा है। ఇది మనసు రూపీ గుర్రం. मन మనసు देह और देह के संबंधियों और देह के पदार्थों की तरफ खींचने वाला है। దేహం
మరియు దేహం యొక్క సంబంధీయులు దేహం యొక్క పదార్థాల వైపుకు లాగేటటువంటిది. इसको कंट्रोल करना है। దీనిని కంట్రోల్ చేసుకోవాలి. विश्व कल्याणकारी बाप का विश्व कल्याणकारी बच्चा बनना है। విశ్వ కళ్యాణకారి తండ్రి యొక్క విశ్వ కళ్యాణకారి పిల్లలుగా అవ్వాలి. इसलिए नाम रखा है राजस्वमेघ। అందువలనే పేరుని పెట్టారు రాజశ్వమేఘ్. मेध माना स्वाहा करना। మేధ్ అంటే స్వాహా చేయటం. इस मन को स्वाहा करना है, ఈ మనసుని స్వాహా मन को अमन बनाना है। మనసుని అమన్ గా తయారు చేయాలి. तब अमन चैन की दुनिया में ऊंच पद पावेंगे। అప్పుడు అమన్ శాంతి కలిగినటువంటి ప్రపంచంలోని ఉన్నత పదవిని పొందగలుగుతాం. सर्विस का शौक तो सबको होना चाहिए। సర్వీస్ యొక్క కోరిక అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి. जो बहुत सर्विस करेंगे ఎవరైతే ఎక్కువ సర్వీస్ ని చేస్తారో आगे चल के देखेंगे उनका नाम बहुत बाला हो जाएगा। ముందుకు వెళ్ళే కొలది చూడడం జరుగుతుంది. ఏమనంటే వారి పేరు చాలా ప్రసిద్ధి చెందుతుంది. बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు. कि तुम स्टूडेंट तो हो ही, ఏమనంటే మీరు స్టూడెంట్ అవ్వనే అయ్యారు. रजिस्टर रखने से तुमको मालूम पड़ जाएगा రిజిస్టర్ ని పెట్టినట్లయితే మీకు తెలుస్తుంది कि हम कितना टाइम वेस्ट करते हैं। ఏమనంటే మనం ఎంత సమయం వేస్ట్ చేసుకుంటాము. डायरी में नोट करने से बहुत पता पड़ेगा। డైరీలో నోట్ చేసుకున్నట్లయితే చాలా తెలుస్తుంది. अपनी उन्नति करनी चाहिए। తమ ఉన్నతిని చేసుకోవాలి. तुम्हारी डायरी ही शो करेगी, మీ యొక్క డైరీనే షో చేస్తుంది. क्योंकि ये तो यज्ञ है ना। ఎందుకంటే ఇది యజ్ఞం అయ్యింది కదా. बहुत बच्चे हैं जो पूरा समझते नहीं हैं। చాలా మంది పిల్లలు ఉన్నారు, వారు అర్థం చేసుకోరు. बाप तो चाहेंगे తండ్రి అయితే కోరుకుంటారు कि ये बच्ची भी ऊंच पद पावे। ఏమనంటే ఈ పిల్లలు కూడా ఉన్నత పదవిని పొందాలని. टीचर तो कहेंगे हमारे बहुत बच्चे, టీచర్ అయితే అంటారు మా చాలా మంది పిల్లలు बहुत स्टूडेंट पास हो जावे। చాలా మంది పిల్లలు పాస్ అయిపోవాలి. ये तो ड्रामा में पहले से ही नूद है। ఇదైతే డ్రామాలో మొదటి నుండే ఇమిడి ఉంది. अपने चार्ट से पता पड़ेगा తమ చార్ట్ ద్వారా తెలుస్తుంది. कि हम सारा दिन क्या क्या करते हैं। ఏమనంటే మనం రోజంతటిలోని ఏమేమి చేస్తాము. ये ख्याल में आना चाहिए ఇది ఆలోచనలోకి రావాలి. कि हमने शुरू में जो दिया है ఏమనంటే మనం ప్రారంభంలో ఏదైతే ఇచ్చామో वो भविष्य के लिए जरूर पक्का हो जाता है। అది భవిష్యత్తు కోసం తప్పకుండా పక్కాగా అయిపోతుంది. जैसे खेती करते हैं, ఎలా అయితే పొలం చేస్తారు, मौसम के आदि में ही जो बीज बोया जाता है ఏదైతే సీజన్ వచ్చినప్పుడు ఏవైతే విత్తనాలని నాటుతారో वो बहुत फल देता है। అవి ఎక్కువ ఫలాలను ఇస్తాయి. तो भविष्य का बन जाता है। అప్పుడు భవిష్యత్తు కోసం తయారైపోతుంది. ये भी देखना चाहिए ఇది కూడా చూడాలి. कि शुरू में तो हमने किया, ఏమనంటే ప్రారంభంలోనైతే మనం చేసాము, परंतु अभी क्या करते हैं। కానీ ఇప్పుడేం చేస్తున్నాం. क्योंकि जो दिया है ఎందుకంటే ఏదైతే ఇచ్చామో शुरू में ప్రారంభంలోని वो खाते भी तो रहते हैं ना। అది తింటూ కూడా ఉంటారు కదా. फिर खाते खाते वो सब खत्म हो जाएगा। మళ్ళీ తింటూ తింటూ అదంతా సమాప్త అయిపోతుంది. हर बात का हिसाब भी है। ప్రతి విషయంది లెక్క కూడా ఉంది.
ऐसे न समझे అలా అనుకోవద్దు. कि बाबा ने हमको ये बात बताई नहीं। ఏమనంటే బాబా ఈ విషయం మాకు చెప్పలేదు అని. इसलिए बच्चों को అందువల్లనే పిల్లలకి बाटे घाटे का నష్టం లాభంది हिसाब रखना बहुत जरूरी है, లెక్కని పెట్టడం చాలా తప్పనిసరి అయ్యింది. जांच करनी है। పరీక్షని చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. यहाँ तो बाप तुम बच्चों को बैठ सुनाते हैं। ఇక్కడైతే తండ్రి కూర్చొని పిల్లలైన మీకు వినిపిస్తారు. पहले पहले तो नजदीक में ये सुनते हैं, మొట్టమొదట దగ్గరగా వీరు వింటారు. परंतु सुनाते तुमको है। కానీ మీకు వినిపిస్తారు. कौन सुनता है ఎవరు వింటారు? नजदीक में? पहले कौन सुनता है? మొదట ఎవరు వింటారు? हैं? सुनने में आगे कौन जाता है? వినడంలో మొదటికి ఎవరు వెళ్తారు? ब्रह्मा। బ్రహ్మ. ब्रह्मा और ब्रह्मा के फॉलोअर्स బ్రహ్మ మరియు బ్రహ్మ యొక్క ఫాలోవర్స్ सुनने सुनाने में बहुत तीखे आगे जाते हैं। వినడం వినిపించడంలోని చాలా తీక్షణంగా వెళ్తారు. फिर किस बात में पीछे रह जाते మళ్ళీ ఏ విషయంలో వెనకబడిపోతారు? हैं? समझने అర్థం చేసుకో और समझाने में पीछे रह जाते हैं। మరియు అర్థం చేయించడంలోని వెనకకు వెళ్ళిపోతారు. बाप तुमको सुनाते हैं। తండ్రి మీకు వినిపిస్తారు. क्यों? ఎందుకు? ब्रह्मा को और ब्रह्मा के फॉलोअर्स को नहीं सुनाते। బ్రహ్మకి మరియు బ్రహ్మ యొక్క ఫాలోవర్స్ కి వినిపించరా? कहते हैं ये ब्रह्मा तो बेबी है, అంటారు ఈ బ్రహ్మ అయితే बेबी బేబీ बुद्धि है। బేబీ బుద్ధి అయ్యారు. बात की गहराई को समझने का इतना बेबी में अकल नहीं होता। విషయం యొక్క లోతుల్ని అర్థం చేసుకునేటటువంటి అంత శక్తి బేబీలోని ఉండదు. तुम बच्चे बुद्धिमान बाप के बुद्धिमान बच्चे हो। పిల్లలైన మీరు బుద్ధిమంతుడు తండ్రి యొక్క బుద్ధిమంతుల పిల్లలయ్యారు, బుద్ధిమాన్ పిల్లలయ్యారు. जो भी राजाएं बनते हैं ఎంతమంది అయితే రాజులుగా తయారవుతారో वो बुद्धिमान राजाएं बनते हैं వారు తెలివైన వారు రాజులుగా అవుతారా, या बुद्धू लोग राजाएं बनते हैं? లేక తెలివి తక్కువ వారు రాజులుగా అవుతారా? अगर कोई बुद्धू राजा बन भी गया ఒకవేళ తెలివి తక్కువ వాడు ఎవరైనా రాజుగా అయిపోయినా కూడా तो उसकी राजाई कितने दिन चलेगी? అప్పుడు వారి యొక్క రాజ్యాధికారం ఎన్ని రోజులు నడుస్తుంది? खलास हो जाती है। సమాప్త అయిపోతుంది. तो बाबा तुमको सुनाते हैं, అయితే బాబా మీకు వినిపిస్తారు. ये तो बीच में सुन लेते हैं। వీరైతే మధ్యలోని వినేస్తారు. ये सिर्फ सुनते हैं। వీరు కేవలం వింటారు. बाबा डायरेक्ट हमको कैसे सुनावेंगे? బాబా డైరెక్ట్ గా మాకు ఎలా వినిపిస్తారు? तुमको सुनावेंगे మీకు వినిపిస్తారు, तो हम भी सुनेंगे। అప్పుడు మేము కూడా ये किसने వింటాము. बोला? ఇది ఎవరన్నారు? हैं? बाबा डायरेक्ट हमको कैसे सुनावेंगे? బాబా డైరెక్ట్ గా మాకు ఎలా వినిపిస్తారు? प्रश्न किया। ప్రశ్నించారు. तुमको सुनावेंगे మీకు వినిపిస్తారు, तो हम भी सुनेंगे। అప్పుడు మేము కూడా వింటాము. भविष्य की बात बताई భవిష్యత్తు యొక్క విషయాన్ని చెప్పారా, या जिस समय मुरली चल रही थी उस समय की बात सुनाई? లేక ఏ సమయంలోనైతే మురళిని వినిపించారో ఆ సమయం యొక్క విషయాన్ని చెప్పారా? है
भविष्य के लिए इशारा दिया। భవిష్యత్తు కోసం సంకేతాన్ని ఇచ్చారు. हम अकेले को कैसे सुनावेंगे? మేము ఒంటరిగా ఎలా వినిపిస్తాము? ఒంటరి వారికి ఎలా వినిపిస్తాము? दूसरे को सुनावे వేరే వారికి వినిపించినట్లయితే तो हम भी सुने ना। అప్పుడు మేము వింటాము కదా. बच्चे जानते हैं పిల్లలకి తెలుసు कि दिन प्रतिदिन भक्ति वृद्धि को पाती रहती है। ఏమనంటే రోజుకు ప్రతిరోజు భక్తి వృద్ధి చెందుతూ ఉంటుంది. बाप ज्ञान का सागर आया हुआ है, తండ్రి జ్ఞానసాగరుడు వచ్చి ఉన్నారు. तो ज्ञान वृद्धि को पाना चाहिए అప్పుడు జ్ఞానం వృద్ధిని చెందాలా या भक्ति वृद्धि को पानी चाहिए? లేక భక్తి వృద్ధి చెందాలా? भक्ति वृद्धि को इसलिए पाती है భక్తి వృద్ధి ఎందుకు చెందుతుందంటే कि जब बाप आते हैं ఏమనంటే తండ్రి ఎప్పుడైతే వస్తారో तो ज्ञान भी 4 अवस्थाओं से पसार होता है। అప్పుడు జ్ఞానం కూడా 4 అవస్థలలో ప్రసారం అవుతూ ఉంటుంది. सतो प्रधान, सतो सामान्य, रजो और तमो। సతో ప్రధానం, సతో సామాన్యం, రజో మరియు తమో. सतो प्रधान स्थिति में जो भी बच्चे शुरुआत में ज्ञान सुनते हैं సతో ప్రధాన స్థితిలో ఏ పిల్లలైతే జ్ఞానాన్ని వింటారో बहुत उमंग उत्साह रहता है, చాలా ఉమంగ ఉత్సాహం ఉంటుంది. क्योंकि बाप छोटे बच्चों को उंगली पकड़ करके चलाते हैं। ఎందుకంటే తండ్రి పిల్లలని, చిన్న పిల్లలని వేలు పట్టుకొని నడిపిస్తారు. इसलिए सात्विक स्टेज रहती है। అందువలనే సాత్విక స్టేజ్ ఉంటుంది. बाद में धीरे धीरे उंगली छोड़ते जाते हैं తరువాత నెమ్మది నెమ్మదిగా వేలుని విడిచిపెట్టబడుతుంది. और बच्चे आपस में एक दूसरे के साथ हिलकते जाते हैं। అప్పుడు పిల్లలు పరస్పరం ఒకరితో ఒకరు అంటిపెట్టుకుంటూ ఉంటారు. होते होते बाप से कनेक्शन कट होता जाता है। అవుతూ అవుతూ తండ్రితో కనెక్షన్ కట్ అవుతూ వెళ్తుంది. तो घाटा पड़ जाता है। అప్పుడు నష్టమైపోతుంది. सतो प्रधान से सतो रजो तमो में गिरते जाते हैं। సతో ప్రధానం నుండి సతో రజోలో పడిపోతూ వెళ్తారు. तो घाटा पड़ जाता है। అప్పుడు నష్టం అయిపోతుంది. सतो प्रधान से सतो रजो तमो में गिरते जाते हैं। సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి పడిపోతూ వెళ్తారు. बुद्धियोग अनेकों की तरफ लग जाने से బుద్ధియోగం అనేకుల వైపుకి అంటిపెట్టుకున్నట్లయితే व्यभिचारी बन जाते हैं। వ్యభిచారిగా తయారైపోతారు. यहाँ संगम युग में होती है याद, ఇక్కడ సంగం యుగంలో స్మృతి ఉంటుంది. और भक्ति मार्ग में మరియు భక్తి మార్గంలోని याद नहीं करते हैं। क्या करते हैं? స్మృతిని చెయ్యరు. ఏం చేస్తారు? भक्ति करते हैं। భక్తిని చేస్తారు. अभी तुम एक बाप से ही सुनते हो, ఇప్పుడు మీరు ఒక్క తండ్రితోనే వింటారు. ये है व्यभिचारी याद। ఇదయ్యింది అవ్యభిచారి యాద్ స్మృతి. एक से सुनना है व्यभिचारी ज्ञान, ఒక్కరితోని వినాలి అవ్యభిచారి జ్ఞానాన్ని. अनेकों से सुनना అనేకులతోని వినడం और उनकी बातों को धारण करना, ये हो जाता है व्यभिचारी ज्ञान। మరియు ఆ విషయాలని ధారణ చేయడం అయ్యింది వ్యభిచారి జ్ఞానం. बाप तो आत्माओं को समझाते हैं,
తండ్రి ఆత్మలకి అర్థం చేయిస్తారు. देह अभिमानी मनुष्य దేహ అభిమాని మనుష్యులు मनुष्यों को समझाते हैं। మనుష్యులకు అర్థం చేయిస్తారు. तुम्हारी आत्मा आर्गन्स द्वारा सुनती है మీ ఆత్మ ఆర్గన్స్ ద్వారా వింటుంది और आत्मा ही एक शरीर छोड़ करके दूसरा लेती है। మరియు ఆత్మే ఒక శరీరాన్ని విడిచిపెట్టి రెండో శరీరాన్ని తీసుకుంటుంది. 84 जन्मों का हिसाब भी तुमको समझाया है। 84 జన్మల యొక్క లెక్కని కూడా जो మీకు అర్థం अच्छे अच्छे చేయించారు. पुरुषार्थी होंगे ఎవరైతే మంచి మంచి పురుషార్థులు ఉంటారో, जिन्होंने 63 जन्म भी अच्छा अच्छा पुरुषार्थ किया होगा, ఎవరైతే 63 జన్మలలోని కూడా మంచిగా పురుషార్థమని చేసి ఉండి ఉంటారు, सतो प्रधान भक्ति की होगी, సతో ప్రధాన భక్తిని చేసి ఉంటారు, ज्यादा भक्ति की होगी, ఎక్కువ భక్తిని చేసి ఉంటారు. वो पहले पहले आवेंगे। వారు మొట్టమొదట వస్తారు. कहाँ आवेंगे? पहले पहले మొట్టమొదట ఎక్కడికి వస్తారు? बाप के पास पहले पहले आवेंगे। తండ్రి దగ్గరికి మొట్టమొదట వస్తారు. पहले पहले अभ्यभिचारी ज्ञान सुनेंगे। మొట్టమొదట అవ్యభిచారి జ్ఞానాన్ని వింటారు. सारा मदार पुरुषार्थ पर है। మొత్తం ఆధారం అంతా పురుషార్థం మీద ఉంది. अच्छे अच्छे पुरुषार्थी पुरुषार्थ करके अच्छे जादूगर बनेंगे। మంచి మంచి పురుషార్థులు పురుషార్థమని చేసి మంచి గారడీవారుగా అవుతారు. नर से नारायण और नारी से लक्ष्मी। నరుడి నుంచి నారాయణుడు, నారి నుంచి లక్ష్మి. जानते तो हो తెలియడం అయితే कि తెలుసు. वर्षा तो लौकिक बाप से भी मिलता है వారసత్వం అయితే లౌకిక తండ్రి ద్వారా కూడా లభిస్తుంది. और पारलौकिक बाप से भी वर्षा मिलता है। మరియు పారలౌకిక తండ్రి ద్వారా కూడా వారసత్వం లభిస్తుంది. अलौकिक बाप से वर्षा नहीं मिलता। అలౌకిక తండ్రి ద్వారా వారసత్వం లభించదు. इनके द्वारा వీరి ద్వారా पारलौकिक से मिलता है। పారలౌకికంతోని లభిస్తుంది. किनके द्वारा? ఎవరి ద్వారా? ये नहीं कहा इसके द्वारा। ఇలా అనలేదు ఇతని ద్వారా అని. क्या कहा? ఏమన్నారు? इनके द्वारा। इनके వీరి मना ద్వారా. వీరి ద్వారా అంటే राम और कृष्ण दोनों ही आत्मे రాముడు మరియు కృష్ణుడు ఇద్దరు ఆత్మలు एक ही शरीर में प्रवेश करके जब पाठ बजाती है ఒకే శరీరంలోని ప్రవేశించి పాత్రను ఎప్పుడైతే అభినయిస్తారో तो उनके लिए बोला है इनके అప్పుడు द्वारा వారి కోసం అన్నారు. ఏమనంటే వీరి ద్వారా अब पारलौकिक से वर्षा मिलता है। పారలౌకికంతోని వారసత్వం లభిస్తుంది అని. ये पारलौकिक बाप से वर्षा प्राप्त करना ఈ పారలౌకిక తండ్రి ద్వారా వారసత్వాన్ని ప్రాప్తించుకోవటం పొందడం ये बड़ा भारी पुरुषार्थ है। ఇది చాలా పెద్ద పురుషార్థం అయ్యింది. अच्छा, మంచిది. ओम शांति। ఓం శాంతి. విసిడి నంబర్ 729 టీపీజీ ఆంధ్రప్రదేశ్. ఓం శాంతి.